పండుగ కాబట్టి మనం 3 పూజలు ఆల్రెడీ 3వ పూజ ఉదయం 6 గంటలకు ఒకటైంది, 6:30కి 8:30 ఒకటైంది. ఇది 9 గంటల యథావిధి పూజ. దయచేసి పూజలో భక్తితో పాల్గొందాం. మరి మరణించిన మన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ, మనకు తెలిసిన వారిని, తెలియని వారిని, అనాథులను, అభాగ్యులను, మరణించిన వారందరినీ తలంచుకుని దేవునికి సమర్పణ చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సకల మృతుల స్మరణ ఈరోజు మనం కొనియాడుతున్నాం. క్రీస్తునందు నిద్రించువాడు మరలా క్రీస్తుతో పాటు లేస్తారు అన్నటువంటి సత్యాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును అన్న ప్రభు వాగ్దానాన్ని నమ్ముకొని ఆయన విశ్వాసంలో జీవించి తరించిన అనేక మంది, మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అనేక మంది ప్రభువు నన్ను నిద్రించారు. వారందరూ మరలా ప్రభు పిలుపును పొంది మహిమ శరీరాలతో ప్రభువును ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని దేవుడు దయచేయాలని మనం తలంచుకొని ప్రార్థన చేసుకుందాం. మరి ఇదే సందర్భంలో వారు ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని ఎడల తమకున్న ప్రేమకు గాను దేవునికి వందనాలు అర్పించిన వారు బలహీనతల వలన తప్పులు పొరపాట్లు చేసి జీవించుకుంటారు. దయా సముద్రుడైన దేవుడు వారి ఎడల కనికరముగా ఉండి వారికి మోక్ష ప్రాప్తిని దయచేయాలని మనందరం కూడా తలంచుకొని ప్రార్థన చేద్దాం. ముందుగా పరిశుద్ధమైనటువంటి దివ్య పూజాబలిలో పాల్గొనడానికి మనం చేసిన పాపములను తలంచుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. పశ్చాత్తాపం ఆత్మను పంపి
నన్ను శుద్ధి చేయవా, ఆత్మను పంపి నన్ను శుద్ధి చేయవా, పాపము చేసి దేవా నీక విరోధముగా దేవా అరుగు పరచుము నా ఘోర నేరం, ఎరుగను దేవా నా పాప దోషం, అరుగు పరచుము నా ఘోర నేరం, సృజించినారో నూతన హృదయం, సృజించినారో నూతన హృదయం, నాకు పావన మార్గం చూపించు, నాకు పావన మార్గం, పాపము చేసి దేవా నీక విరోధముగా, పాపము చేసి దేవా. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. వినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, చూపండి, ఏలవారా దయ చూపండి, చూపండి. ప్రార్థించుదాము. సుధము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ జనతైక సుతులు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసుల మృత్యువును దాటి వారి సృష్టికర్తవును రక్షకుడైన నిన్ను శాశ్వతముగా దర్శించి భాగ్యమును అర్హులవుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములను జీవించుచు పాలించు మానవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనకి చేయించున్నాము. మట్టిలో నిద్రించు వారిలో చాలా మంది సజీవులగుదురు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మీ జాతని కాపాడు మహాదూత మికాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవింతురు. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలా మంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవము పడయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందువలె వెలుగొందుదురు. పెక్కు మందికి ధర్మము పాటించుట నేర్పిన వారు కలకాలము వరకు నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనే దుప్పివలే నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది.
సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. పూర్వపు సంఘటనలను జ్ఞప్తికి తెచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోవుచున్నది. నేను భక్తబృందముతో కలిసి దేవళమునకు వెళ్ళేడివాడను. వారు ఆనందనాదంతో స్తుతులు పాడుచు ప్రభువుని కీర్తించుచు పోవుచుండగా నేను ఆ ప్రజలను నడిపించుకుని పోయేడివాడను. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. ఆయన యథార్థ రూపమును మనము చూతుము. రెండవ పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకును. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకును. సోదరులారా, తండ్రి మనలను ఎంతగా ప్రేమించినో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, కనుక ఆయన వలె అగుదము అని మాత్రము మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము.
లూకా శుభవార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు వచ్చిన. యేసు నాయను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండేది. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించుతున్నప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకుని పోవచ్చుండేది. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులుగా వెళ్తుండేది. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడుపు వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. యేసు వానిని తల్లికి అప్పగించాడు. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించారు. యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతమంతటను పరిసర ప్రాంతములంతటను వ్యాపించారు. ఇది క్రీస్తు శుభవార్త. ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, విశ్వాస్తుతి, తండ్రి స్తుతి, ఆత్మదేవా స్తుతి, త్రియేక దేవా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకి ఎన్ని గృహాలు ఉన్నాయి? మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయని లెక్కడలేదు. మనకి క్రైస్తవులుగా ఎన్ని గృహాలు ఉన్నాయి? ఎన్ని సభలు ఉన్నాయి? 3. ఇక్కడ ఏమో చెప్పింది 3 అని. మీరెవరు చెప్పలేరు. ఎన్ని సభలు ఉన్నాయి? 3 సభలు ఉన్నాయి. మనం ఉన్నది ఏ సభ? తిరుసభ, శ్రీ సభ. మనం ఉన్నది చెప్పాలి అందరూ, శ్రీ సభ లేక తిరుసభ. మరి ఇంకా 2 సభలు ఉన్నాయి. ఆ 2 సభలు ఒకసారి చెప్పి వివరించిన తర్వాత యథావిధిగా వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటి సభ శ్రీ సభ. మనం జీవిస్తున్న వాళ్ళందరూ జీవించేటువంటి సభ. దీనినే యుద్ధ సభ అంటాం. ఏ సభ అండి? ఎవరితో యుద్ధం చేస్తాం? అమ్మా నాన్నతోటి కాదా? సాతానుతో ఈ లోకంలో జీవించే మనందరం కూడా యుద్ధం చేస్తాం. అనుదినము మనకు ఎదురయ్యేటువంటి శోధనలు తట్టుకొని దేవుని చిత్త ప్రకారం, ప్రణాళిక ప్రకారం జీవించడానికి మనకు భగవంతుడు ఇచ్చిన బిడ్డలను, సంపదలను, లేకపోతే ఆస్తిపాస్తులను ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ 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 ఈ లోకంలో జీవిస్తాం. కాబట్టి మనం ఎవరితో యుద్ధం చేస్తాం? సైతానునితో, పాపంలో పడిపోకుండా. అందుకే మనం జీవించే ఈ జీవితంలో ఉండేటువంటి సభని శ్రీ సభ, దానినే యుద్ధ సభ అంటారు. రెండవది ఉత్తరించు సభ. మనందరం ఈరోజు చేస్తున్న కార్యం ఏంటి? ఉత్తరించు సభలో ఆత్మలకు దేవుడు మోక్ష ప్రాప్తిని ఇవ్వాలని. వాళ్ళెవరు ఇంకొక విధంగా పిలవాలంటే సహన సభ. ఓపికగా ఉండాలని. ఏంటని? తండ్రి నీ దర్శనాన్ని మాకు ఇవ్వండి, నీ మోక్షాన్ని మాకు ఇవ్వండి. నాలో ఉన్న పాపము, నాలో ఉన్నటువంటి బలహీనత ఇంకా ఏదైనా గనక ఉన్నట్లయితే మీరు, నేను అర్పించే ఈ పూజలు, ప్రార్థనలు, దాన ధర్మాలు, ధర్మక్రియలు, వాటిని చూసి భగవంతుడు వారికి మోక్షాన్ని ఇస్తాడు. వాళ్ళు ఉండే స్థలం ఏంటి? మళ్ళా మర్చిపోయాను. మాకు ఈ సభల గురించి ఏమీ తెలియదు, మీరు ఏదో చెప్పాల్సిన వాక్యం ఏదో చెప్పేయండి అన్నట్టు చెప్తారు అమ్మలందరూ. ఇది మన విశ్వాసం. నేర్చుకోవాలి, ఇది తెలుసుకోవాలి. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి అయినా గుర్తు చేసుకోవాలి. రెండవ సభ ఏంటి? సహన సభ లేక ఉత్తరించు సభ. మూడవది విజయ సభ.
ఎవరండి? అంటే ఎక్కడ వాళ్ళు ఈ మరణము నుండి, పాపము నుండి, సైతాను నుండి విజయం సాధించారు. వారు ఉండే స్థలాన్ని మోక్షం అని మనం పిలుస్తాం. మోక్షం, ఉత్తరించు స్థలం, శ్రీ సభ, 3 సభలు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ రెండింట్లో మనం లేవు, ఎందుకు బ్రతుకున్నాం కదా. ఇంకా డౌట్ వచ్చినట్లు ఉంది, ఎక్కడ ఉన్నామంటే ఆలోచిస్తారు. మనం ఎక్కడే ఉన్నాం, ఇంకా బ్రతికి ఈ లోకంలో పోరాడుతూ ఉన్నాం, మన జీవితాన్ని పోరాడుతూ ఉన్నాం. కాబట్టి మనం శ్రీ సభలో ఉన్నాం. మరణించి దేవుని యొక్క ముఖాన్ని దర్శించుకోవటానికి ఎదురు చూసేవారు చెప్తారా? నాగేనండి, మీరేం చెప్పట్లేదు, మీరు మాట్లాడకపోతే అవ్వదు. అలాగే మీలో మీరు మాట్లాడుకోకూడదు, నేను చెప్పే మాటల్లో మీరు మాట్లాడాలి, అప్పుడు మీకు నిద్ర రాదు, లేకపోతే ఏహేస్తారు కొనుక్కు. చెప్పండి, ఏ సభ అది? ఉత్తరించు సభ, సహన సభ, ఉత్తరించు స్థలం. మరణించి ప్రభువును ముఖాముఖిగా దర్శించి విజయం చెందిన వారు ఏ సభలో ఉంటారు? దాన్నే మోక్షం అని కూడా మనం పిలుస్తాం. విజయ సభ, మోక్ష రాజ్యం, ప్రభుని ముఖాముఖిగా దర్శించే ఈ 3 సభలలో దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రత్యేకంగా 2వ గృహంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎవరైనా కావచ్చు, మీ నా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఎవరని మనమైతే చెప్పలేము. ఎవరి పాపాల లిస్ట్ ఎలాగుందో, ఎవరు దేవుని యొక్క అనుగ్రహానికి, కటాక్షానికి పాత్రులు అవుతారో మనకేమీ తెలియదు. మనం వెళ్ళి చూసి రాలేము. అలా చూసి వచ్చిన వాడు ఒకటి చెప్తాడు, ఏమని? మీకు కథ గుర్తొస్తే వెంటనే మీకు అందరూ బైబిల్ గుర్తొస్తుందా? లాజరు ఏమంటాడు? ఎవరో ఒకరిని ఇక్కడి నుంచి అక్కడికి. చాలా చక్కని ఆన్సర్ ఏంటి? కుదరదు అబ్బాయి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం అవ్వదు, మధ్యలో పెద్ద. కాబట్టి అగాధాన్ని దాటుకుని వెళ్ళాలంటే మనం పుణ్యం చెయ్యాలి. ఎవరి కోసం? మళ్ళా మన కోసం అంటారు. ఎప్పుడు మీకోసమే చేసుకుంటారు ఏంటి? ఆ చనిపోయి దేవుని యొక్క కటాక్షం కొరకు ఎదురు చూసే ఆత్మల కొరకు. మన అమ్మ నాన్న చెప్పాను కదా, ఈరోజు మీరు పూజలు అర్పించారు. మన ఉద్దేశం ఏంటి? అలా మరణించి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న, దేవుని యొక్క పిలుపు కొరకు ఎదురు చూస్తున్న ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మరి జై సభలో ఉండేవారు ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు చెప్పండి, కొంతమంది మీకు ఎవరెవరు తెలుసు? పునీతులు. పునీతులు మనందరికీ తెలిసిన, మన అనుదిన జీవితంలో మనం గుర్తు చేసుకున్న, ఉదాహరణకి మదర్ తెరేసమ్మ గారు, 2వ జాన్ పాల్ బాబు గారు, అంతోని వారు, మన మగ్దలేన మరియమ్మ గారు, చిన్న తెరేసమ్మ గారు, బాల తెరేసమ్మ గారు, అన్నమ్మ గారు, జోజప్ప గారు, సౌరి వారు, ఇలా వీరందరూ ఈ లోకంలో జీవించి పుణ్య జీవితాన్ని జీవించారు. వీళ్ళందరూ మోక్షానికి వెళ్ళారు. వారు ప్రభువును ముఖాముఖిగా దర్శించుకుంటూ ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చెయ్యం, మన కోసం ప్రార్థించమని వారిని మనం కోరుకుంటాం. పునీత అంతోని వారా? అది. పునీత మగ్దలే మరియమ్మ గారా? చిన్న తెరేసమ్మ గారా? పరిశుద్ధ మరియమ్మ గారా? వీరందరూ మన కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకు? వాళ్ళు దేవుని సమక్షంలో ఉన్నారు. ఆల్రెడీ ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని జయించి తమ ఆత్మను దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. కానీ మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ఉత్తరించు స్థలములో దేవుని యొక్క దర్శనానికి ఎదురు చూస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సత్యోపదేశం అయిపోయింది, ప్రసంగం కూడా అయిపోయింది. 3 పేర్లు చెప్పండి. ఇప్పుడు మనం ఉన్న సభ పేరు ఏం పేరు? వెరీ గుడ్. ఇంకా మరణించి దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఏ సభ అంటాం? సహన సభ. సహనం, ఓపికగా ఉండేవాళ్ళు, వారిని ఉత్తరించు స్థలం. 3వ సభ, ఈ లోకంలో జీవించి మరణించి మరలా ప్రభువుని ముఖాముఖిగా దర్శించు వారు ఎవరు? పునీతులు, వారే విజయ సభ. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వాక్యాన్ని ఆలకిద్దాం.
ఇప్పుడు మన సత్యోపదేశం ఒకసారి మళ్ళీ వేసుకున్నాం. ఇది మన సత్యం, మనం నమ్ముతున్న విశ్వాసం. ఈ లోకంలో జీవించే మనం ఈ లోకంలో అనేక విధాలుగా ఎదురయ్యే అనేకమైన సమస్యల్లో ఒకటి ప్రధానమైనది మరణం. మనందరికీ ఇది రుచి తెలిసిందే. మనం చనిపోలేదు కానీ మన ఇంట్లో ఎవరో ఒకరు మనకు కావలసిన వారు చనిపోయారు. ఆ బాధ ఎప్పటికీ కూడా తీరదు. లోటు అన్నమాట. మన ఇంట్లో మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ అమ్మ నాన్న కానీ మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి అన్నదమ్ములు కానీ చనిపోతే ఆ బాధ మనం ఎవరిని తట్టుకోలేము, ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళు గుర్తు చేసుకుంటే చాలు. నేను ఏడవలేను కానీ మీరు ఏడవగలరు కదా. నేను గురువు నేనే ఏడిస్తే బాగోదు. కానీ మనందరికి ఖచ్చితంగా ఆ బాధ అనేది కలుగుతుంది. వారిని కోల్పోయాము, వారు ఉంటే బాగుండేది నా జీవితం. మా తమ్ముడు కానీ మా అన్నయ్య కానీ లేకపోతే నా కొడుకు కానీ నాకు తోడుగా ఉంటే నాకు ఎంతో బాగుండేది, నాకంటే ముందు వాళ్ళు గతించారు అన్న బాధ మనిషిని చాలా కలచివేస్తుంది, నిరాశ గురి చేస్తుంది, ఆందోళన గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది, ఏడుపు వస్తుంది. మీరు ఏడుస్తారా? మీరందరూ ఉత్తేడుపులు కాదు, నిజమైన ఏడుపు. ఎందుకంటే సీరియస్గా ఉన్నారని నవ్వించడానికి ఆ మాట అన్నా. అప్పుడు ఏడవకండి. ఆ బాధ కలుగుతుంది మనకి. మరణించిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా చాలా బాధ కలుగుతుంది. ఇలాంటి సువార్త పట్టణంలో అటువంటి మనకు ప్రభు ఊరటనిస్తూ ఏం చెప్తూ ఉన్నారు? ఆ పాడిపై మోస్తున్న ఆ బాలుని ఆపి, పాడిన మోస్తున్న వారిని ఆపి, ఆ నాయీను విధవరాలతో ఏం చెప్తూ ఉన్నారు ప్రభు? అమ్మా ఏడవద్దు, ఏడ్చి ప్రయోజనం లేదు. ఏడిస్తే మనం తిరిగి ఆ వ్యక్తిని తేలేము, ఎవరిని కానీ కూడా మనం తీసుకుని రాలేము. ఎందుకు మనకు బాధ కలుగుతుంది? మరి మీకు తెలుసు ఆన్సర్, చెప్పండి. అంత బాధ ఎందుకు కలుగుతుంది? భర్త లేకపోతే భార్య లేకపోతే పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మరణిస్తే ఎందుకు బాధ కలుగుతుంది? వాళ్ళతో మనకున్న సంబంధం వరకు మరలా ఆ సంబంధం వారికి మనకి లేదు, ఇంకా శాశ్వతంగా మనతో దూరం అయ్యారు కాబట్టి ఆ శారీరక సంబంధం కానీ ఆ మాటల వలన సంబంధం కానీ ఇంకా శాశ్వతంగా మనకు లేదు అన్న బాధ మనల్ని బాధిస్తూ ఉంటుంది. అందుకని ప్రభువు చెప్పే ఊరట మాట ఏంటి? ఏడవద్దమ్మా, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. కాబట్టి అమ్మా నేనే పునరుత్థానం, మీ అబ్బాయిని లేపే శక్తి నాకు ఉంది, నేను లేపగలను, నేను మరలా మీ అబ్బాయిని సజీవుడిగా తేగలను. కాబట్టి నా మీద నమ్మకం ఉంచుకో, నువ్వు ఏడవద్దు. ఏడిస్తే నీ కుమారుడు తిరిగి రాడు కదా. కానీ నీ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈ లోకంలో నీవు జీవించి నీ కుమారుని కొరకు నువ్వు ప్రాధేయపడితే నీ కుమారుడు ఖచ్చితంగా నిత్య జీవితం పొందుతాడు. ఎప్పుడైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి మనం వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు. కొంతమందికి నోటి నిండా మాట్లాడేస్తుంటారు. వాదార్పునివ్వడం అంటే వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు గడిపి వచ్చేయాలి. వాదార్పు మనిషికి చాలా ముఖ్యం అని ఆనాడే ప్రభువు గమనించి బాధలలో కష్టాలలో ఉన్న వారి యొక్క జీవితాలను గమనించిన ఆ ప్రభువు ఆ తల్లిని చూచి పాడిని తాకి అమ్మా నీవు ఏడవద్దు. కానీ ప్రభు ఏడ్చారు ఒకసారి. లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధి చేయబడి అప్పటికే 3 రోజులైనదని గమనించిన ఆ ప్రభు తనకున్న ఆ బంధంతో, అందుకే చెప్పాను కదా మనుషులుగా మనకు చాలా సంబంధం ఉంటుంది. ఆయన మనిషే కదా యేసు ప్రభు. తప్పుగా అనుకోకండి, మళ్ళా చెప్తాను ఆ విషయం. ఆయన మనిషి మరియు దేవుడు, 2 స్వభావాలు యేసు ప్రభువులో. మానవ స్వభావం, ఓహో మీకు తెలుగులో చెప్తే అర్థం కాదు, మనిషి అంటే అర్థం కాలేదు, మానవ స్వభావం అని అర్థం. మీకు ఇంగ్లీష్లో చెప్పాలా, తెలుగులో అనుకోరా నేను.
ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు కూడా. సో రెండు స్వభావాలలో ఉన్న ఆ వ్యక్తి ఒక మనిషిగా తన స్నేహితుడు మరణించాడన్న బాధతో ప్రభువు ఏడ్చినట్లుగా యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తాం. కాబట్టి ఈ బాధ మనందరికీ సాధారణమే, మనందరికీ కలుగుతుంది. కానీ మనకు ఊరటనిచ్చేటువంటి మాట ఏంటి? ప్రభువు నందు నిద్రించువారు ప్రభువుతో పాటు మరలా లేస్తారు. ప్రభువుతో పాటు మరలా లేస్తారు. ప్రభువుతో నిద్రించువారు మరలా మహిమ శరీరాలతో ప్రభువునందు మహిమ శరీరాలతో లేస్తారన్న సత్యం, విశ్వాసం మనకి ఊరటనిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున సకల మృతులను మనం స్మరిస్తూ ఉండగా మనకెంతో బాధ కలుగుతున్నప్పటికీ కూడా వారి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతినివ్వాలని మనం ఒక 3 పనులు చేయాలి. ఎన్ని పనులు? 3 పనులు. మొట్టమొదటిది వారి కోసం ప్రార్థన చేయాలి. మనందరికీ బాగా తెలిసిన ప్రార్థన చెప్పండి. మృతుల కొరకు ప్రార్థన చేయాలంటే ఏ ప్రార్థన చెప్పచ్చు? చెప్తుందే కదా. ఇంకొక ప్రార్థన అన్నాం, మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు విశ్రమించుగాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు ప్రార్థన. మరణించిన మన బంధుమిత్రులు, స్నేహితులు వీరందరూ కూడా దేవుని రాజ్యం చేరాలని, దయా సముద్రుడైన దేవుడు వారి పాపాలు మన్నించి వారికి మోక్ష ప్రాప్తినివ్వాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా ఈ రోజు తలంచుకుంటూ ఉన్నాం. మరలా ఈ నెల రోజులు కూడా వారిని తలంచుకుంటాం. ఈ నెలంతా కూడా సకల మృతులను మనం స్మరిస్తాం. రెండవ విషయం, ప్రభు వారికి మోక్షం ఇవ్వాలని ప్రార్థన అయిపోయిందమ్మా. దాన ధర్మాలు చేయాలి, పుణ్యం చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకుంటావో అది నీ ఇష్టం. నీ తల్లిదండ్రుల, బంధుమిత్రుల, లేకపోతే అన్నదమ్ముల, అక్క చెల్లెల, కుమారుల, కుమార్తెల, ఎవరైతే వాళ్ళు, నీ అత్తమామల, ఎవరైతే వాళ్ళు, వారి ఆత్మ దేవుని సన్నిధి చేరాలని తలంచి నువ్వు పుణ్యకార్యం చేయాలి, పుణ్యం చేయాలి. వారి పేరట, వారి నిమిత్తమై, వారి ఆత్మరక్షణ నిమిత్తమై నీవు ధర్మ కార్యాలు చేయాలి. మొట్టమొదటిది ప్రార్థన చేయాలి, రెండవది దాన ధర్మాలు చేయాలి, మూడవది ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్ఠతో కూడిన, ఉపవాసంతో కూడిన భక్తి కార్యాలలో పాల్గొవాలి. సమాధులను సందర్శించి, మాకు సమాధులు అంటే అలవాట్లు లేవు, కానీ మామూలుగా ఈ రోజున సమాధులను సందర్శించి ఒక విశ్వాస సంగ్రహం, ఒక పరలోక మంగళవార్త జపాలు చెప్పి పూజలో పాల్గొని దివ్య సప్రసాదం తీస్తే మనకు ఒక పుణ్యం వస్తుంది. ఏంటేంటి చెప్పాలి? సమాధిని సందర్శించి త్రిత్వ స్తోత్రం చెప్పి పూజలో పాల్గొని సప్రసాదం తీస్తే దేవుడు మనకు ఒక దివ్య వరాన్ని దయచేస్తారు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణించిన మన బంధుమిత్రులను, స్నేహితులను తలంచుకుని ఓదార్పుతో కూడినటువంటి మాటలు ఆలపిస్తున్న మనం చేయాల్సిన ఈ పుణ్య కార్యాలు మర్చిపోకూడదు. ప్రార్థన చేయాలి, దాన ధర్మాలు చేయాలి, వారిని దర్శించి విశ్వాస సంగ్రహం, పరలోక మంగళవార్త చెప్పాలి. ఈ విధంగా మనం ఆచరించేటప్పుడు, ఈ విధంగా మనం చేసేటప్పుడు వారికి దేవుడు మోక్ష ప్రాప్తిని ఇస్తాడన్న మన ప్రగాఢ నమ్మకం. మరి అని ఎందుకు చేయాలి? చేస్తే మనకేంటి? మనకేమొస్తుంది? అందుకే ఒక పునీతుడు ఏమంటారంటే, ఒక పునీతుడు ఫిలిప్ నేరీ గారు ఏమంటారంటే, నీ ప్రార్థన సహాయంతో, నీ యొక్క దాన ధర్మాలతో, నీ భక్తి కార్యాలతో నీవు గనక ఒక వ్యక్తిని పరలోకానికి పంపించగలిగితే, లేదు సెంటెన్స్ మారింది చెప్తాను.
నీవు గనక నీ ప్రార్థనలతో, నీ దాన ధర్మాలతో, నీ భక్తి కార్యాలతో నీవు గనక ఒక వ్యక్తిని మోక్షానికి పంపించగలిగితే గెస్ చేయండి, నీవు కూడా మోక్షంలో ఉన్నట్లే అంటారు. ఎందుకు? దాని అర్థం అదే, మీరు చెప్పిందే. ఏం చేస్తారు? నీవు ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తి నీ కోసం ప్రార్థన చేస్తాడు, ఆటోమేటిక్గా నీవు కూడా మోక్షానికి వెళ్తావు. అంటే ఎంత పుణ్యం! ఇది చూడండి ఎంత సంబంధం ఉన్నదో. నీవు ఒక ఆత్మ కొరకు పరితపించి తప్పించి ప్రార్థించి, తండ్రి ఆ వ్యక్తిని మన్నించండి, ఆ వ్యక్తి పాపములను క్షమించండి, ఆ వ్యక్తిని మోక్ష దరికి చేర్చండి అని నువ్వు పదే పదే ప్రాధేయపడటం వలన ఆ వ్యక్తి మోక్షం చేరినట్లయితే నిన్ను కూడా మోక్షం చేరటానికి దేవుడు అనుమతి ఇస్తాడు. నీవు కూడా మోక్షంలో ఉన్నట్లే. అంటే దాని అర్థం ఏంటి? ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రార్థన కంపల్సరీగా నీవు చేస్తూ ఉంటే నీవు కూడా మోక్షం చేరుకోవడం చాలా సులువు అవుతుంది. మనకు అలవాటంతా ఏంటి? 4 బైబిల్ వాక్యాలు ఆలకించడం, ప్రార్థనలు చేసుకోవటం, అంతే. అది కాదు, ఇవన్నీ ఆచరించాలి మనం. అందుకని సమాధుల పండుగ అంటే ఏంటి, ఏం ఉండవని అంటున్నాను. నాకేం ఆశ్చర్యం వేస్తుంది కదా, అంతే. మామూలు వెళ్ళండి. తూర్పుగోదావరి మన డిసిప్లిన్, మన యొక్క పద్ధతులు మన సహోదరులు అలా చేయటానికే చేస్తాం. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము, గురుగారు బాగా కొడుతున్నారు, కొట్టండి. వాడి స్వామి నేనిచ్చిన స్వామి నేనిచ్చిన స్వామి కాబట్టి మన ఆత్మ దేవుని చేరాలి.
మన ఆత్మ దేవుని చేరాలంటే మనం జీవించి ఉండగా దేవుని కొరకు తపన పడాలి, ప్రయాసపడాలి. దేవునితో ఉండటానికి, దేవుని సంపాదించుకోవటానికి, మన ఆత్మ దేవుని చేరటానికి బ్రతికుండగానే ఇవన్నీ బ్రతికుండగానే చెయ్యాలి. మనందరం చేసే పొరపాటు ఏంటి? బ్రతికున్నప్పుడు మనకిష్టం వచ్చినట్లు మనం జీవిస్తాం. బ్రతికిన తర్వాత, జీవితం అయిపోయిన తర్వాత, అమ్మో దేవుడా, నాయనా నాకు ఇంకా మోక్షం లేదా, ప్రభువా నీ కటాక్షం ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడదు. కాబట్టి జీవిస్తూ ఉండగా, బ్రతికుంటూ ఉండగా మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎంత జాగ్రత్త అంటే అతి జాగ్రత్తతో కూడిన పాపములో పడకుండా జాగ్రత్తగా జీవించాలి. మనం ఉన్నదే పాప ప్రపంచంలో. ఎక్కడున్నాం? పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు పనులు జరిగే లోకంలో మనం ఉన్నాం. మనమేమి పరలోకానికి ఊడిపడలేదు, ఈ లోకంలోనే పుట్టాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనం ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరలా మరలా ఈ లోకంలో మనకు రావు. ఈ లోకంలో ఒక్కసారి మన జీవితం. మన క్రైస్తవ సాంప్రదాయం ఏంటి? మరు జన్మ అనేది లేదు, ఒకటే జన్మ, ఒకసారే జీవిస్తాం ఈ లోకంలో. వచ్చేటి మీకు అందరం కూడా జీవించాలి. మొదటి పూజలో సువార్త పట్టణాన్ని చదువుకున్న అష్టభాగ్యాలు ఒకసారి తీసి ధ్యానించుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తే మన జీవితాలు ధన్యమవుతాయో అన్న విషయాన్ని ఈనాటి 3 పూజాబలిలో కూడా తమ యొక్క సందేశాలు వినిపిస్తాయి. మరి ప్రత్యేకంగా మొదటి పూజలో మనం చదువుకున్న సువార్త పట్టణం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రభు మనం ఏ విధంగా జీవించాలని తెలియజేస్తున్నారు. ఒక క్షణమే సమయం. హల్లెలూయా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3 నుంచి 12 వరకు వచనాలలో ప్రభు ఒక చక్కని సూత్రాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవించే ఈ ఒక్క జీవితాన్ని ఎలా జీవించాలి? 1, దీనత్వం కలిగి జీవించాలి. దీనత్వం అంటే ఏంటి? నిన్ను నీవు తగ్గించుకోవాలి. పోయినసారి చెప్పినట్టున్నాను ఆదివారం. ఏం చెప్పండి. ఆ కథ మీకు కథలే గుర్తున్నాయా? అసలే నేనేం చెప్పానని అడిగాను. దీనత్వం గురించి ఏం చెప్పాను? అదేలేండి, మనం అనుకునే దీనత్వం వేరు, దేవుని ఎదురు మనకు ఉండాల్సినటువంటి గౌరవం మర్యాదలు వేరు. దీనత్వం అంటే ఏంటి? తగ్గించుకోవాలి. అదే ఎక్కడ? దేవుని ముందు తగ్గాలి, నరుల ముందు కాదు. నరుల ముందు నువ్వు తగ్గితే ఏమంటారు? నిన్ను చేత కాదు ఈ అమ్మాయికి అంటారు. నీకు రావాల్సిన హక్కును సాధించడానికి నువ్వు తగ్గకూడదు. అవుతుందిలేండి అంటే అవుతుంది. ఎప్పుడవుతుందో తెలియదు. నీ జీవితంలో ఇతరుల దగ్గర సంపాదించుకోవడానికి, ఇతరుల నుండి నువ్వు తీసుకోవలసిన గౌరవ మర్యాదలు పొందటానికి, నీ హక్కుగా భావించిన వాడిని సంపాదించుకోవడానికి నువ్వు నిలబడాలి. కానీ దేవుని ఎదుటి మాత్రం తగ్గాలి. బయట ప్రపంచంలో ఉండేటట్లుగా దేవుడి దగ్గర ఉండకూడదు. బయట ఎదిరిస్తాం, తిరగబడతాం, తగులాడతాం, గొడవ పడతాం. మీ నాన్న నిన్ను ప్రేమించడానికి ఏం చేస్తావు? నాన్న ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు? 2 నిమిషాలకి అడిగేస్తారు కదా అమ్మాయిలా, నాన్న నువ్వేంటి నన్ను పట్టించుకోవట్లేదు, ఉద్యోగం నుంచి వచ్చాను, నువ్వేం నన్ను మాట్లాడలేదు. భగవంతుడి ముందు మనం దీనత్వం కలిగి జీవించాలి. ప్రజలకు సేవ చేయటంలో మనల్ని మనం తగ్గించుకోవాలి. మనకు ఉదాహరణ మన పరిశుద్ధ పునీత మదర్ తెరీసా అమ్మగారు. ఎవరు? తగ్గించుకున్నారు. ఒక కన్య స్త్రీ, తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్న అమ్మ. కానీ తనను తాను తగ్గించుకుని
రోగులకు, అనాథులకు, నిరాశ్రయులకు సేవలు చేశారు. మనం అంత చేయలేములండి కదా. భార్య బిడ్డలని, కుటుంబాన్ని వదిలేసి మనం అంతా చేయలేము. కానీ ఎంతో కొంత మాత్రం చేయగలం. ఏది చేయలేము అనుకోకూడదు, ఎంతో కొంత మాత్రం మనం చేయగలం. సేవ చేయలేము అనుకోకూడదు. మనకు కలిగిన, మనకు తోచిన, మనం చేయగలిగినంత సేవ మనం చెయ్యాలి. ఏం చేయలేనండి, నాకేం చేత కాదని అనుకోకు. అందరం చేయగలం. అంత చేయలేము. ఆ అమ్మ చేసినంత మనమైతే చేయలేము, అది గ్యారంటీ. ఎందుకంటే ఆ అమ్మ ముఖం చూస్తే అందరూ ఇచ్చారు. అమ్మ అందరికి పెట్టు, అందరికి పెట్టు అని కానుకలు ఇచ్చారు ఆ అమ్మకి. మన ముఖం చూస్తే ఎవడెత్తాడు? మన ముఖం చూస్తే ఎవరు మనకి దాన ధర్మాలు చేయండి అని, పుణ్యం చేయండి అని మనకెవరు పెట్టకపోవచ్చు. ఆ అమ్మ ముఖం చూస్తేనే చాలు చాలామంది సహాయం చేశారు. ఆ సహాయాన్నంతా కూడా ప్రపంచ దేశాలలో సంస్థలు స్థాపించి అనేకమైన దీన కార్యాలు ఆ తల్లి చేశారు. మనం అంత గొప్ప మనుషులం కాలేకపోవచ్చు, కానీ మనం చేయగలిగినంత దీనతతో కూడిన పనులు మనం చేయగలం. వినమ్రుల ధన్యులు, వారు భూమికి వారసులవుదురు. ఇది కూడా ఇంచుమించుగా అంతే. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు. మీరు గర్వంగా ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సూత్రం సులువుగా అర్థం అవ్వాలంటే, మీరు అనుకువగా తగ్గించుకుని ఉంటే అందరూ నిన్ను కీర్తిస్తారు, అందరూ నిన్ను మెచ్చుకుంటారు. మళ్ళీ ఇందులో ప్రజానాయకులను పోల్చుకోకండి. వాళ్ళు ఏంటంటే అలా ఉంటారు, కానీ వాళ్ళ గౌరవం అండి, అది వాళ్ళ వేరు. ఎవరు? నాయకులు. జీవితాన్ని జీవించాలి, అప్పుడే మనం హెచ్చింపబడతాం. సింపుల్ ఉదాహరణ అండి. మీ ఇంట్లో 3 పిల్లలు, 2 పిల్లలు ఉంటారు. ఎక్కువగా కబుర్లు చెప్పేవాడు మాటలు ఎవడంటాడండి, ఎలా వీడు ఇలాంటి గాలుడు అని అంతే. అమ్మ నాన్న వాటిని పక్కన పెట్టేస్తారు. వాగి 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 కబుర్లు చెప్పాడు ఎందుకు, లేనిపోని కబుర్లు ఏం చేస్తారు? దూరం పెడతారు. కానీ రే నాన్న షాప్కి వెళ్ళు, అలా ఎత్తేస్తా ఇత్తేస్తా, అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అలా చేస్తాడు. చూడండి, వాడికి ఏం చేస్తారు? ఇంకా పని ఎక్కువ చెప్తారు. ఇంకా పని ఎక్కువ. ఎందుకు? వాడు వినమ్రుడుగా మన ముందు తనను తాను తగ్గించుకొని, మనకి ఎంత ఈగో ఉన్నా మా అమ్మ చెప్పింది ఎవడంటాడని బయట అనుకుంటాడు. కానీ ఇంటికి వచ్చేసరికి అమ్మ చెప్పింది మరి ఖచ్చితంగా. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం స్టైల్ కూడా అదిరా, మా అమ్మకి నేనంటే భయం, మా నాన్నకి నేనంటే మామూలు ఉండదు. ఇంట్లోకి వచ్చి మాత్రం అన్ని పనులు ఆడే చేస్తాడు. ఆ తగ్గించుకున్నాడు కాబట్టి అమ్మా నాన్న దగ్గర వాడికి గౌరవం దొరుకుతుంది. కొద్ది డబ్బులు కూడా ఎక్కువ దొరుకుతాయి. అమ్మ ఎత్తదు, నాన్న ఎత్తాడు, అందరు ఎందుకు? వాడు తగ్గించుకొని ఉన్నాడు. ఈ ఉదాహరణ మనకు తెలిసిందే. ఎవరైతే లోబడి తగ్గించుకుని ఉంటారో వారికి అనేకమైన వరాలు, అనుగ్రహాలు దేవుడు దయచేస్తాడు కూడా. అందుకని ఏమనుంది? వినమ్రుల ధన్యులు వారు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చూడండి ఏముందో. దైవ భీతి కలవాడు సంపదలు గౌరవము సంపాదించుకుంటాడు. వినయవంతుడు, ఇంకొక మాట ఏంటంటే వినయవంతుడు, వినయము గలవాడు ఏం సంపాదించుకుంటాడు? సంపదలు గౌరవం కూడా సంపాదించుకుంటాడు. మనకు వినయం లేకపోతే ఉన్నవి కూడా పోతాయి, గ్యారంటీ. మనం తగ్గించుకుని లేకపోతే గర్వంగా ఉంటే ఉన్నది కూడా పోతాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. పునీత మార్టిన్ గారు, మీకు అందరికీ తెలుసు. మార్టిన్ గారు తెలుసా? తెలుసు అనియండి, పర్లేదు, తెలుసు, కొంతమందికైనా తెలుసు. ఆయన ఒక సైనికుడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. కటిక చలిలో సైనికుడిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అమ్మ వింటున్నారా, నిద్రపోతున్నారా? ఎవరు ప్రయాణం చేస్తున్నారు? మార్టిన్ గారు, ఒక సైనికుడు. కటిక చలిలో, చలి ఎక్కువ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నారు, ఓవర్ కోట్ వేసుకుని. అక్కడ ఒక పేదవాడు కనబడ్డాడు. కోట్లో సగం తీసేసి చింపేసి అడిగి ఇచ్చారు, కప్పుకోరాలి.
ఇంటికి వెళ్ళి నిద్రించాడు. ప్రభు వచ్చి ఆ నిద్రలో ఇదిగో నీ సగం కోట్ అని ఇచ్చాడు. ఇది చెప్పాను మీకేమర్థమైంది? తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని ఒక పేదవాడికి ఆ మార్టిన్ గారు సహాయం చేస్తే తాను మరలా తన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటే నిద్రించినప్పుడు ప్రభువే కనిపించి ఆ సగం బట్టను ఆయనకు మరలా బహుమతిగా ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? ఆయన చేసిన దానాన్ని దేవుడు గుర్తించాడు. మనమైతే సగం కోట ఇచ్చారేంటి, పూర్తిగా ఇచ్చేవచ్చు కదా. అది కూడా చేశామా లేదా అన్నది ఓకే. మనందరం ఎలా అనుకుంటాం? 1000 రూపాయలు చేస్తేనే సహాయం, 10 రూపాయలు చేస్తే నీ స్తోమత బట్టి నీవు ఎంత చేయగలవో అంత చేయాలి. పెద్ద మొత్తంలో సాయం చేస్తేనే సాయం. ఈ మన గుడిలో ఉన్నటువంటి ఆచారం ఏంటి? గుడి కట్టినప్పుడు, ఏదైనా పనులు వచ్చినప్పుడు, ఏదైనా డొనేషన్ అడిగేటప్పుడు ఆ చిన్న కానుకండి, ఆ చిన్న ఏం ఫీల్ అయిపోకు. 2 కాసులు ఇచ్చినటువంటి విధవరాలు అర్పణే దేవుడు గుర్తించాడు. ఇప్పటికీ బైబిల్లో చదువుకుంటున్నాం. ఆ అమ్మ 2 పైసలు ఇచ్చిందంట. అమ్మా మీరు 2 పైసలు అంటే అది చిన్న కానుక ఇవ్వచ్చు, అది చిన్న సహాయమే చేయవచ్చు ఎవరికైనా, కానీ ఆ సహాయాన్ని భగవంతుడు గుర్తిస్తాడు. పెద్దవాళ్ళతో పోల్చుకోకు. వాళ్ళు ఎంత ఇవ్వగలిగారు, వాళ్ళు ఇవ్వగలిగారు, దేవుడు వారికి ఇచ్చాడు. నీకు ఇచ్చిన దాన్ని దేవునితో నీ తోటి వారితో నువ్వు సేవ చేయడానికి చెయ్యి. నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి. చేయకుండా ఉంటేనే తప్పు, పాపం. ఎంత చేసినా పుణ్యమే. అందుకని ప్రభు మరలా ఏమంటారు? ఈ చిన్న వారిలో ఏ ఒక్కరికి మీరివి చేసినా అవి నాకు. మత్తయి 25లో ఉంటుంది కదా, చదువుకోవచ్చులేదు తర్వాత, మీకు అందరికి తెలిసిన వచ్చిందని గుర్తు చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ధర్మకార్యాలు చేయటానికి, దయాగుణం కలిగి ఉండటానికి ఎవరం కూడా ఆలోచన చేయకూడదు. ఎంత చేయగలిగితే అంత. నువ్వు ఎంత చేస్తేనే పుణ్యం అని ఎక్కడ రాయలేదు. నీకున్నదంతా చేస్తేనే పుణ్యం అని రాయలేదు. నీకున్నదాన్ని పేద సాధనతో పంచుకుంటే అదే నీకు పుణ్యం. అందుకని ఏమన్నారు? దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. 8వ వచనం, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించురు. నిన్న మనం పోయిన ఆదివారం చదువుకున్న సువార్త పట్టణం దానికి నిదర్శనం. నిర్మలమైన మనసుతో సుంకరి దేవుని సన్నిధిలో చేరి, దేవా నేను పాపాత్ముడను, నన్ను కనికరించండి అని ప్రార్థించాడు. నిర్మలమైన మనస్సు. మన మనసులు చాలా చాలా సందర్భాలలో నిర్మలంగా ఉండవు. ఏ పౌడర్ వేసి రుద్దినా అలాగే ఉంటుంది. నిర్మా పౌడర్ వేసినా సర్ఫ్. కుళ్ళు, కుతంత్రం, అసూయ, పగ, ద్వేషాలు ఏమి పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉండాలి. బతికే చిన్న బ్రతుక్కి ఎన్ని మోసుకొని అవసరం ఏంటి? లోపలంతా పెట్టేసుకోవడమే. స్టోర్, ఇదే స్టోర్ రూమ్ కాదు, ఇదేమి స్టోర్ రూములు కాదు. ఈ స్టోర్ రూమ్లో ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? అనేకమైనటువంటి సమస్యలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అందుకని ప్రభు వాటిని సెలవిస్తూ ఉంది, రేపటి సమస్యలు రేపటికి కలవు. రేపటికి ఉండాల్సిన సమస్యలు రేపటికి ఉన్నాయి, మళ్ళీ ఈరోజు రేపటికి ఎందుకు? నిన్న మా అత్త, మొన్న మా మాయ్య, మొన్న మా ఆయన, నిన్న మా ఆవిడ, ఇవన్నీ పెట్టుకొని 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 ఉపయోగం ఏమి లేదు. అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుంది? ఎవరితో కూడా నువ్వు సఖ్యతగా ఉండలేవు, ప్రశాంతంగా బ్రతకలేవు, హ్యాపీగా ఉండలేవు. ఈ జీవితం దేనికండి? హ్యాపీగా బ్రతకడానికే కదా. హాయిగా బ్రతికి తిని తాగి దేవుని స్తుతించి, తాగి అంటే మందే కాదు, తాగడం అంటే మందు అనుకుంటారు, అది కాదు. తాగి అంటే దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని అనుభవించి దేవుని స్తుతించి మహిమపరిచి దేవుని రాజ్యం చేరడానికే మన జీవితం. దేవుడు మిమ్మల్ని నన్ను ఎందుకు సృష్టించారు? దేవుని తెలుసుకొని, ముందుట ఆయనను తెలుసుకొని, ప్రేమించి, సేవించి,
అటు వెనుక, ఆ వెనక కాదు, ఆ తరువాత దాని అర్థం. వెనుకంటే అటు వెనుక ఎక్కడ ఉందో బాబు చూస్తున్నారు, ఆ వెనక ఏముండదు. అంటే ఇవన్నీ చేసిన తర్వాత నీకు మోక్షం లభిస్తుంది. ఏం చేయాలి? దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి. ఆ తర్వాత మోక్షం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని బిడ్డలారా, మన జీవితానికి అర్థం ఉండాలంటే ఇవన్నీ పెట్టుకుని ఉండకూడదు. లేనిపోని విషయాలన్నీ మనకు కావాలి కదా. ఉదాహరణకి చెప్తాను, మళ్ళీ నీకు లేవాలి. లేనిపోని కథలన్నీ ఇంట్లో పెట్టుకుంటారు, బుర్రలో పెట్టుకుంటారు. లేనిపోని ఎన్నెన్నో నీకు ఉండాల్సిన సమస్యలు ఏవో ఉన్నాయి, నీ జీవితానికి ఉండాల్సినటువంటి వేదనలు ఏవో ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు, ఏ బాస్ అది? బిగ్ బాస్. ఆ బాస్, ఈ బాస్, దాన్ని తిట్టారట, దీన్ని కొట్టారట, దీన్ని ఎలిమినేట్ చేశారట. దానిలో స్థిరత్వం కావాలంటే మనము నిర్మలమైన వ్యక్తులుగా, హృదయశుద్ధి కల వ్యక్తులుగా, దీనత్వము కలిగిన వ్యక్తులుగా, దయామయులుగా మన జీవితాన్ని జీవించాలి. అలా జీవించేటప్పుడు ఆ లాస్ట్లో పాట పాడినట్లుగా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన, చదివికండి, లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం కలిసిపోనది ఈ మట్టిలోనికి, అందరూ కలిసిపోనది ఈ భూలో ఉన్నత కాలం, ఈ భూలో ఉన్నత కాలం. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఈ లోకంలో లోకానికి పరులను చూపించు కరుణ ప్రేమయే, పరులను చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీవెంత కలకాలం నీవెంత మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాలు వేయాలనుకున్న మోకరించండి, మీ ఇష్టమే, ప్రార్థన చేసుకుందాం. మనం ఇప్పుడు ధ్యానించిన వాక్యం ప్రత్యేకంగా మరణించిన మన బంధుమిత్రులందరినీ తలంచుకుని వారి కోసం ప్రార్థన చేద్దాం. రెండవదిగా, ఈ లోకంలో జీవించి ఈ ఒక్క జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టమైన పవిత్రమైన జీవితానికి జీవించడానికి ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర దైవ తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఎన్నో మేలులు చేశారు, ఆరోగ్యం ఇచ్చారు, సంపదలు ఇచ్చారు, అందచందాలను అనుగ్రహించారు, మంచి జీవితాలను ప్రసాదించారు, చక్కనైన సంఘాన్ని, కుటుంబాన్ని దయచేస్తూ ఉన్నారు. దయచేశారు, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. గత రాత్రి అంతా చక్కనైన నిద్ర ఇచ్చి మరలా ఈ ఉదయాన్నే మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేశారు, మీకు వేలాది వందనాలు. ఇదంతా మీ యొక్క కృప, మీ అనుగ్రహం. మీరు
మీకు మా మీద ఉన్న ప్రేమకు నిదర్శనం. తండ్రి, మీరు మాకు చేసిన అనేక మేలులకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మరణించిన మా బంధుమిత్రులను, స్నేహితులను, తల్లిదండ్రులను, బిడ్డలను, మనవులు, మనవరాలను, కుమారులను, కుమార్తెలను, ఎవరెవరైతే మా గృహాలలో మరణించారో వారందరికీ, మేము ఇప్పుడు తలస్తున్న వారందరికీ మోక్ష ప్రాప్తినివ్వండి. వారి లేని లోటును దిగమింగుకొని ఓదార్పును, ఓర్పును మాకు అందరికీ దయచేయండి. వారితో మాకున్న సంబంధం వలన మేము వేదన చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో మా కష్టాన్ని, మా బాధను తొలగించండి. మీ కటాక్షం కొరకు, మీ కరుణ కొరకు ఎదురు చూస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ మీ చిత్తమైనట్లయితే మోక్ష ప్రాప్తినివ్వండి. మిమ్మల్ని ముఖాముఖిగా దర్శించుకునే అనుగ్రహాన్ని వారికి దయచేయండి. తండ్రి, మీ వాక్యంలో ధ్యానించినట్లుగా ఈ లోకంలో జీవించే మేము చాలా జాగ్రత్తగా మా జీవితాన్ని జీవించడానికి అనుగ్రహించండి. ఈ లోకంతో పోరాడుతున్న మేము, యుద్ధ సభలో ఉన్న మేమందరం కూడా అనేక సమస్యలు, ఇబ్బందులు, బాధలు మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. లోకంలో అనేకమైన ఆకర్షణలు మమ్మల్ని పడగొట్టడానికి, మీనును దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడడానికి కావలసిన అనుగ్రహాన్ని మాకు, ఈ ఆత్మ వరాలు మా అందరి పైన కుమరించండి. ఈ ఆత్మాభిషేకాన్ని, ఆత్మానుగ్రహాలను మాకు దయచేయండి. మా బలహీనతలు, మా దోషములు, మా చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు అన్నిటి నుండి మమ్మల్ని కాపాడండి. అన్ని కీడుల నుండి మమ్మల్ని కాపాడండి. ఏ పాపం వలన మేము నాశనం కాకుండా అది జాగ్రత్తగా మా జీవితాలు జీవించే భాగ్యం మాకు ఇవ్వండి. దయమైన తండ్రి, మీ సన్నిధిలో చేరిన మాకందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, అనుగ్రహాలు దయచేయండి. ప్రత్యేక తలంపులతో ఆరోగ్యము కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, బిడ్డల భవిష్యత్తు నిమిత్తమై, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం నిమిత్తమై, సంతానం కలగాలన్న ఉద్దేశంతో, వివాహాలు జరగాలన్న తలంపులతో మీ సమక్షంలో చేరి ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డల మనవలన్నింటిని కూడా ఆలకించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీకు సమస్తము సాధ్యమే. మీరన్నీ చేయగలరు. మా మనస్సులో ఉన్న ఆందోళనని తొలగించగలరు. మీ మీద ఆధారపడి వాడికి, విశ్వసించు వాడికి సమస్తము సాధ్యమే అని సెలవించిన మీ మాట మీద నమ్మకం ఉంచుకొని, మీ మీద ఆధారపడి మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఈ మనవలు, మనాలు మీకు మాట చేసుకొస్తూ వేడుకొచ్చున్నాం తండ్రి. విశ్వావందనం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిల్చుని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. అందరూ కలిసి భక్తితో. బయట ఉన్న వాళ్ళు వీలైనంత మటుకు లోపలికి వచ్చేయడానికి చూడండి అయ్యా. మళ్ళా పదే పదహము నీకు పాట పాడుగా నీ సేవకి అంకితం నా మానసం
అంకితం కనుల కాచి మసగవారి నీవు క్షణం యేసుదేవ ప్రేమనాథ నీవు నాకు నిన్నెలా జీవజ్యోతి ఆరతీకు నా ప్రాణనే సమా శిరస్సు వంచి మోకరిల్లి నేను నిన్ను కొలిచెదా ప్రేమరాని మరచుని గగగా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం మానసం మందిరం నీ పూజకే అంకితం నీకు సేవకి అంకితం నా మానసం మందిరం నీ పూజకి అంకితం ఈ అర్పణ స్వీకరించు స్వామి నవీనార్పణ అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువార్పణ నీకు అర్పితం మా మనస్సు సకలం నీకే అర్పణం మా తనువుదరం నీకు అర్పితం మా మనస్సు సకలం నీకే అర్పణం కలిమీరేములర్పి నీకే అంకితం కలిమీరేములర్పి నీకే అంకితం స్వీకరించు స్వామి ప్రేమార్పణం స్వీకరించు స్వామి ప్రేమార్పణం అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువార్పణ మా జీవితాలు నీకే అర్పణం మా సర్వ సత్యం నీకే అంకితం మా జీవితాలు నీకే అర్పణం మా సర్వ సత్యం నీకే అంకితం మా దీనదారులను స్వీకరించుమా మా దీనదారులను స్వీకరించుమా దేవా మా సర్వము అర్పింతుము దేవా మా సర్వము అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువార్పణ స్వీకరించు అర్పణ అర్పణ హృదయార్పణ అర్పణ సమర్పణ తనువార్పణ మా తనువుదరం నీకు అంకితం మా మనస్సు సకలం నీకే అర్పణం మా తనువుదరం నీకు అంకితం మా మనస్సు సకలం
నీకే అర్పణం కలిమి దేవుడందిని సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల ఓ ప్రభువా, క్రీస్తు నందు మరణించిన నీ దాసుల బంధముల నుండి విముక్తి పొంది శాశ్వత జీవితం పొందుటకు అర్హులకు దురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యం మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవితము కలదను వాగ్దానం మాకు మరలా ఓటనిచ్చుచున్నది. దేవాని విశ్వాసులకు జీవితం మారుచున్నదే గాని నాశనం ఒకటి లేదు. ఇహలోకపు నిత్య నివాసం శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసం పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నింటితోనే ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా,
నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు అతడు మరల వేయించి నిదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబరితమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో శక్తిపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో శక్తిపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడకు మా లియో జగద్గురువులను మా బాలపీఠాధిపతులను గురువులందరితో పాటు నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నిశ్చిత ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దయగల తండ్రి,
నలు దశల చెదరిగిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థన సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మాకు నీటికి రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కర్తల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. అహుభక్తి పరుల చనులేక స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజా విరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనలు గైకొను మా దేవా,
వందనలు కైకొనుమా దేవా ఆత్మశరీరములు అవి కర్మశములు వనవాకులయ్య అముదీవిషములు కరుణాలవాల కనికరము చూపి నీవిందుమా నేర్పించుదేవా కరుణాలవాల కనికరము చూపి నీవిందుమా నేర్పించుదేవా కృష్ణ రాజా విరాజా ప్రేమావతార రూపా అంజనలు కైకొనుమా దేవా అంజనలు కైకొనుమా దేవా ఓ కృష్ణ రాజా విరాజా ఆత్మశుద్ధి గౌర శరణు ఆత్మశుద్ధి గౌర శరణు స్వామి నిన్ను స్వీకరింప అమరా అహుభాంతి పరుల జనదేంద్ర స్వామి నిన్ను స్వీకరింప ఓ కృష్ణ రాజాధిరాజా ఓ ప్రేమావతార రూపా కొనుమా దేవా వందనలు కైకొనుమా దేవా ఓ కృష్ణ రాజాధిరాజా దివ్య సప్రసాదము తీసిన ఆరాధన ప్రకరణము మా ఆత్మలలోకి దిగవచ్చిన మేము ఆరాధించి సకల పుణ్యాత్మల యొక్క ఆరాధన నీకు సమర్పించిన ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలలో వేయించేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు ఎలగిన వందనములు చేయించున్నాము. కానుక ప్రకరణము. మా జీవనమును మాకు గల గంతైను మీకే స్వంతము కనుక వాటినన్నిటినీ మీకే స్వంతముగా అప్పగించున్నాము. మనవి ప్రకరణము. మా హృదయంలోనికి దిగివచ్చిన చేసువా మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము కాబట్టి మరణ పర్యంతరము మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహము దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము కాబట్టి మరణ పర్యంతరము మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహము దయచేయండి. జ్ఞానస్థానమును పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరిచితము గాక. ఇక్కడే ఇండు మా గురువేదిక తిరిగి ప్రమాణం చేయుచున్నాను. రక్షించండి.
సుధము ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపించము. జ్ఞాన స్నానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణముగా గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సకల విధములైన ఓరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మానవుని అత్యంత ప్రేమతో సృజించెను. తన జనతేకు సుతుడైన యేసుక్రీస్తు ప్రభు ఉత్థాన మహిమను విశ్వసించి మీకు శరీర ఉత్థానము కలదన నమ్మికమును దయచేయునుగాక. దేవుడు జీవించున్న మనకు పాప క్షమాపణమును, మరణించిన వారికి శాంతి కాంతులతో నిండిన తావులో స్థానమును దయచేయునుగాక. క్రీస్తు మృతుల్లో లేచిన విశ్వసించు మనము అతనితో ఎల్లప్పుడూ సంతోషముగా జీవింతుముగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి ఆయన ఆరోగ్యములతో దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శాశ్వతం కాదు ఈ జీవితం, శాశ్వతం కాదు ఈ జీవితం. శాశ్వతం కాదు ఈ జీవితము, శాశ్వతం కాదు ఈ జీవితము.
నా యొక్క రాజ్ఞి నా యొక్క తల్లి నన్ను మీకు సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాను. నా యొక్క వ్యక్తిని మీకు చూపించటకు ఈ నా కంటను చెవులను నోరును హృదయమును పూర్తిగా మీకు సమర్పిస్తున్నాను. కాబట్టి నన్ను మీ సొంతంగా చేసుకుని కాపాడించండి. యేసు మరియు జయప్ప నా హృదయమును నా ఆత్మను నా జీవితమును మీకు సమర్పిస్తున్నాను. యేసు మరియు జయప్ప నీవు కటపడవలసిన నాకు సహాయం చేయండి. యేసు మరియు జయప్ప మీ దివి సన్నిధానంలో సమాధానముగా ప్రారంభించిన గాక. ఆమె పవిత్రాత్మ